హలో ఎవ్రీవన్, ఇది సెకండ్ డే ఎల్లమ్మ బోనాల ముందు రోజు మార్నింగ్ పుట్టకు ధ్వని పోయడానికని వెళ్తున్నాము. ఇక్కడికి కూడా ఆడవాళ్ళు ఇలా సర్వలన్నీ నీళ్లు తీసుకొని బోనంలాగా ఎత్తుకొని పుట్టకు ధ్వని పోసి పుట్ట బంగారం తీసుకొస్తారు. సో అక్కడికి ఊరేగింపుతో సేమ్ గడా పావనం తీసుకొని వెళ్తారు. అక్కడ పూజ బైండ్లలో పూజ చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి పూజ స్టార్ట్ చేసి తర్వాత అక్కడ ఒక గంప కప్పి వస్తారు. అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను నేను. సో ఇలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ గౌడ్స్ అందరు ఆడవాళ్ళు ఒక ఇంటికి ఒక సర్వబోనం అయితే తీసుకొని పుట్టకు ధ్వని పోయడానికని వెళ్తారు. దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇది ఆల్రెడీ ముందే ఎక్కడైతే పుట్ట ఉందో అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని డిసైడ్ చేసి పెట్టేస్తారు. సో అక్కడికి ఒక గడ్డపార ఇలా తీసుకొచ్చి అక్కడ క్లీన్ చేసి ఆ పుట్టను పసుపు కుంకుమ వేసి దాన్ని కొంచెం నీట్గా చేసి అక్కడ ఎల్లమ్మ తల్లిని కూర్చోబెట్టి ఈ పావనమ్మను కూర్చోబెట్టి అక్కడ పుట్టను కొంచెం తవ్వి దాంట్లో ఎవరైతే నీళ్ళు తీసుకొచ్చారో ఫస్ట్ ఇక్కడున్న ఆ రెడ్ కండువా వీళ్ళు వేసుకున్న వాళ్ళంతా బైండ్లు అంటారు. వాళ్ళని వీళ్ళే మొత్తం పండగ జరిపిస్తారు. సో వీళ్ళు తవ్విన తర్వాత కొన్ని నీళ్ళు ఒక సర్వ తీసి నీళ్ళు దాంట్లో పోస్తారు. తర్వాత మిగిలిన ఆడవాళ్ళు కూడా తెచ్చిన వాటర్ మొత్తం దాంట్లో పోసి తర్వాత పాలుతో కూడా నైవేద్యం లాగా మొత్తం సాకలు పెట్టేసి దాన్ని అక్కడ ఒక బుట్ట ఎరకల బుట్ట తీసుకొస్తారు గంప దానిపైన బోర్లేసి బట్ట కట్టి పూజ చేసి చెట్లతో ఆకులతో కప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే తర్వాత ఈవినింగ్ వరకు ఆ పుట్ట కొంచెం పెరుగుతుంది. ఏదైనా నీళ్ళు పోస్తారు కదా, దానివల్ల పుట్ట కొంచెం పెరిగితే మళ్ళీ ఆ మట్టిని తీసుకొచ్చి ఎల్లమ్మ దగ్గర గద్దెలాగా వేసేస్తారు అమ్మవారికి. తర్వాత అక్కడి నుంచి లందకి వెళ్తారు. ఎల్లమ్మను తీసుకొని రావడానికి లందలో ఉంటుందని అంటారు అన్నట్టు. సో లంద అంటే ఏంటి అని అంటే మాతమ్మ టెంపుల్ వాళ్ళు అది పూర్వంలో యాక్చువల్గా దాంట్లో ఎవరైతే మేకలు బర్రెలు ఇట్లా కోసిన తోళ్ళు దానిలో నానబెట్టేదంట చర్మము. సో దాంట్లో ఎల్లమ్మ దాక్కుంటే పరశురాముడు చంపడానికి వచ్చినప్పుడు అక్కడ మాతమ్మ తల్లి కాపాడిందని. సో పరశురాముడు అక్కడ ఎల్లమ్మను గుర్తించి ఆ లందల నుంచి తీసుకొస్తారు అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎల్లమ్మ వెళ్ళి అక్కడ దాక్కుంటే మళ్ళీ అందరం వెళ్ళి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి పండగ కోసమని ఎల్లమ్మని దాంట్లో నుంచి తీసుకురావడం అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈవినింగ్ మళ్ళీ సేమ్ ఊరేగింపుతో డాన్సులతోటి గడా పవనం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఎల్లమ్మని తీసుకొస్తారు. ఈ గ్యాప్లో మా ఊళ్ళో వచ్చిన ఆడపడుచులందరూ ఒక వీడియో తీయించుకున్నారు నాతో సేమ్ కలర్ డ్రెస్సింగ్తో. సో ఇది ఇక్కడితోటి పుట్టకు ధ్వని అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది లంద ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే ఇప్పుడు ఇక్కడున్న వాటర్లో దాంట్లో నుంచి ఎల్లమ్మ తల్లి వస్తుంది అన్నట్టు. ఇక్కడ పూజ చేసి ఆ వాటర్లో నుంచి ఎల్లమ్మను వస్తుంది అని ఒక నమ్మకం.
అక్కడ చాలా రష్ ఉండే, ప్రాపర్గా వీడియో అయితే తీయడం కుదరలేదు లోపలికి వెళ్ళి. సో ఇది లందా దగ్గర ఎల్లమ్మను తీసుకురావడం. సో ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి సో ఎల్లమ్మ తల్లి ఎత్తుకొని మళ్ళీ టెంపుల్కి తీసుకెళ్ళి ఆ టెంపుల్ దగ్గర పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఎల్లమ్మ బోనాలు అనేది స్టార్ట్ అయిపోతాయి. సో ఎల్లమ్మ బోనాలకి ఇంకా మెయిన్ పండగ ఇది. అదే బోనాలు తీసుకురావడానికి ముందు 7 అంతరాల బోనం అని 7 కుండలతో ఒక బోనం చేస్తారు. సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.